హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఇక్కడ అయితే చూసారు కదండి, పూజ రూమ్ అయితే మామూలుగా డీప్ క్లీన్ కాదు, మామూలు క్లీనింగే చేద్దామని అయితే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మొత్తం పని అంతా చేసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దేవుడి రూమ్ అయితే క్లీన్ చేసేద్దామని చెప్పి ఇంకా అనుకున్నాను. ఇంక ఇక్కడ అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. పిల్లల వరకు అయితే క్యారేజ్ ఎగ్ రైస్ అయితే చేసి పెట్టేసి ఇంకా స్నానం అయితే చేస్తాను. ఇంకా తర్వాత మళ్ళీ నాన్ వెజ్ అయితే వండుతాను. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ దేవుడి రూమ్లోకి రావడం ఎందుకు అలాగని చెప్పి ఇంక ఇక్కడైతే ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నాన్ వెజ్ వండిన తర్వాత దేవుడి రూమ్లోకి రావాలంటే ఏదోలా ఉంటుంది కదండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ కూడా కవర్లోకి అయితే తీసి పెట్టేసుకుని ఇంకా సామాన్లు కూడా ఒక పళ్ళెంలో అయితే పెట్టేసుకుంటే మనం తోముకోవడానికి ఈజీగా ఉంటాయి కదా. ఇంకా దేవుడి సామాన్లన్నీ కూడా ఒక సైడ్గా అయితే పెట్టేసుకుని ఇంకా క్లాత్తో అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. డీప్ క్లీన్ కాదు కదండి, డీప్ క్లీన్ కాకపోయినా నాకు మాత్రం గంటన్నర టైం అయితే పట్టిందనమాట ఇదంతా క్లీన్ చేసేసరికి. అలా అని అలా ఎప్పటి నుంచో అయితే కాదులేండి క్లీన్ చేయకపోవడం. వీక్లీ అయితే వీక్లీ 2 times అయితే చేసుకుంటానమాట. అంటే నేను సండే చేస్తాను, మళ్ళీ గురువారం రోజు అయితే చేస్తాను అనమాట. ఇంకా 2 రోజులు అయితే తప్పకుండా దేవుడి గది అయితే మాత్రం క్లీన్ చేయకుండా ఉండనండి. ఇంకా ఎందుకంటే మండేకి పని చేస్తుంది, మళ్ళీ మనకి ఫ్రైడేకి కూడా గురువారం క్లీన్ చేసుకుంటే ఇంకా శుక్రవారానికి కూడా పని చేస్తుంది కదా అని చెప్పి ఇంకా ఇక్కడైతే క్లీనింగ్ అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా మళ్ళీ అక్కడైతే సర్దేసుకుంటున్నాను. ఇంకా మొత్తానికి అయితే దేవుడు రూమ్ అయితే క్లీన్ అయిపోయింది అనమాట. ఇంకా స్టార్టింగ్ చూసేసరికి అయితే బాబాయ్ ఇదంతా ఎప్పటికి చేయాలరా దేవుడా అనుకున్నాను. కానీ క్లీన్ చేసిన తర్వాత చూసుకుంటే అమ్మయ్య అనిపించింది. అంటారు కదండి, చేస్తే పని చేయకపోతే శని అన్నట్టుగానా. ఇంకా మొత్తం క్లీన్ చేసేసరికి అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే పూజ చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది కదండి. మనకి ఫ్రైడే అంటేనే లేడీస్కి స్పెషల్ డే అనమాట. ఇంకా ఫెస్టివల్ ఫీలింగ్ అయితే వస్తుంది కదండి. ఇంక ఇక్కడ వచ్చేసి అంటే మార్నింగ్ అయితే పిల్లల వరకే వంట అయితే చేశానండి. ఇప్పుడైతే ఇంకా మాకైతే వంట అయితే చేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్కి ఈవినింగ్కి అయితే కలిపి వంట అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ చికెన్ అంటే ఇంకా మామూలుగా ఇంకా సింపుల్గా అయితే చేసేస్తున్నాను. ఇంక అందుకే ప్రాసెస్ అయితే ఏమీ చూపించలేదు, ఇంక బేసిక్గానే కదా చేస్తున్నానని చెప్పి.
ఇంక ఇక్కడైతే ఫైనల్గా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను. అంటే వాటర్ అయితే వేయలేదన్నమాట, మిగతా మసాలాలు అన్నీ కూడా వేసేసి ఇంక కలిపేసి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ అయితే వేసుకుని ఇంక మూత పెట్టేసుకుంటే ఫైనల్గా చికెన్ అయితే అయిపోయినట్టే. ఇంక ఉడికిన తర్వాత దించుకోవడమే. ఇదండి చికెన్ అయితే ఫైనల్గా అయిపోయింది అనమాట. ఇంకా కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకుని ఇంకా కూర అయితే దించేసుకోవడమేనండి. ఇక్కడైతే మిషన్ అయితే కుడుతున్నానండి. అంటే మా అమ్మాయికి ఫ్రాక్ అయితే కుట్టమని చెప్పింది అనమాట. అంటే ఈ శారీ అన్నది ఓల్డ్ శారీ అనమాట. అంటే ఇంకా నేను వాడట్లేదని చెప్పి తనకైతే డ్రెస్ అయితే కుడుతున్నాను. డ్రెస్ కాదు, ఫ్రాక్ అయితే కుడుతున్నానండి. ఇంకా పూర్తి అయిన తర్వాత వీడియో అయితే షూట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూద్దరు. కానీ ఇంక ఇక్కడైతే మిషన్ కుట్టడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఇంక ఇక్కడైతే భోజనాలు అవన్నీ అయిపోయినాయి. ఇంకా ఇల్లు అదే మామూలు గుమ్మాలన్నీ కూడా తుడిచేసి మాపు అయితే పెడదామని అయితే అనుకున్నాను. ఇంకా కాకపోతే చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంక మార్నింగే లేచి చేసుకుందాం కదా అని చెప్పి ఇంకా ఎక్కడెక్కడ అయితే పెట్టేసి ఇంకా సామాన్లు ఒకటైతే తోమిస్తామంటే ఇంక మిగతా పని మార్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా సామాన్లు అయితే తోమి పెట్టేసుకుంటున్నానండి. ఇదండి వంటగది అయితే ఇంకా మొత్తం నీట్గా ఇలా సర్దేసుకుని ఇంకా మార్నింగ్ అంటే కొంచెం పెందరాడలు ఇచ్చి పని అంతా కూడా చేసుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.